కుటుంబ ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళను మోసగించి 15 ఏళ్లకు పైగా లైంగిక వేధింపులకు గురిచేసిన దొంగ బాబాను అతని 7 అనుచరులను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన అనుచరుల్లో 6 మహిళలున్నారు. వాఘోలిలోని ఉబాలినగర్లో ఉన్న ఆశ్రమంపై పోలీసులు దాడి చేసి దొంగ బాబా రాధామోహన్ మిశ్రా అతని అనుచరుడు మరో 6 మహిళా అనుచరులను అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన మిశ్రా గత 8 ఏళ్లుగా ఉబాలినగర్లోని ఓ బంగ్లాలో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. బాధితురాలి స్వస్థలం కూడా హర్యానా. దీంతో 2001 నుంచి 2026 మధ్య హర్యానా, పుణెల్లో బాధితురాలపై మిశ్రా ఈ దారుణాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఓ డాక్టర్. ఆయనకు కన్వల్ నాయన్ పరిచయం అవడంతో మిశ్రాకు భక్తుడిగా మారిపోయారు. అనంతరం కుటుంబ సభ్యులంతా మిశ్రాకు భక్తులయ్యారు. తాను దేవుడి అవతారంగా మిశ్రా ప్రచారం చేసుకున్నాడు. విశ్వాసాన్ని పరీక్షించే పేరిట బాధితురాలిపై అనేకసార్లు మిశ్రా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ప్రవర్తన సరిగా లేదని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించాడు. ఆమెను సరిచేస్తానంటూ ఆశ్రమంలో ఉంచాడు. పదిహేనేళ్లుగా బాధితురాలిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. బలవంతంగా మూత్రం తాగించాడు. విద్యుత్ షాక్లకు గురిచేశాడు. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక దీంతో మిశ్రా అనేక షరతులు విధించి ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. పెళ్లికి ముందే వరుడితో పారిపోమని ఆమెకు సూచించాడు. తద్వారా ఆమె ప్రవర్తన సరిగా లేదని కుటుంబ సభ్యులను నమ్మించాడు. భర్తతో గడిపిన క్షణాలను వీడియోలు తీయించాడు. ఆ వీడియోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. చివరికి ఆమెపై ఒత్తిడి తెచ్చి భర్తకు విడాకులిప్పించాడు. ఆమె ఆస్తిని తన పేరిట రాయించుకున్నాడు. ఆశ్రమం నుంచి తప్పించుకోకుండా ఆమె గది చుట్టూ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశాడు. చివరికి బాధితురాలు సీసీ కెమెరాలు పగలగొట్టి ఆశ్రమం నుంచి తప్పించుకుంది. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు దారుణాలను వివరించగా ఎట్టకేలకు బాబా అసలు స్వరూపాన్ని వారు తెలుసుకోగలిగారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా ఆశ్రమంపై దాడి చేసి మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.